brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఖమ్మం జిల్లా ముదిగుంటలో గోడౌన్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బనకచెర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్లతో తెలంగాణ నీటిని ఎత్తుకెళ్లాలని చూస్తోందన్నారు. పోలవరం బనకచెర్లతో ఖమ్మం జిల్లాకు నష్టం జరుగుతుందన్నారు. అర్ధరాత్రి లోకేష్ ని కేటీఆర్ ఎందుకు కలిశారంటూ ప్రశ్నించారు భట్టి. కడతా ఉన్నారు, దానికి కాంగ్రెసే కారణం. ఎట్లా కాంగ్రెస్ కారణం? నువ్వు అర్ధరాత్రి పోయి లొకేషన్ గెలిచి వచ్చినని సీఎం గారు చెప్తా ఉన్నాడు. నువ్వు బనకచెర్ల కడతా అని చెప్పు, మేము ఆపమని చెప్తాము. అటు ఇటు ఇద్దరు ఉద్రిక్తులు అయితే అటు నువ్వు ఉంటావు, ఇటు నేను ఉంటా, మధ్యలో కాంగ్రెస్ కథమైపోతుంది, ఏం కాదు, ఇది రెచ్చగొట్టి కాపాడుకుందాం అని అంటాడు. ఎందుకు గెలిచినావు నువ్వు? లోకేష్ గారిని ఎందుకు గెలిచినావు? దీనికోసమే కదా. ఈ లెక్క చెప్పమంటే ఇంతవరకు సమాధానం చెప్పు. అట్లాగే గోదావరి నది జలాలపైన కూడా చెప్తా ఉన్నాం. మీరు బనకచెర్ల కట్టుకుంటే సముద్రంలో వృధా పోయే నీళ్లు, మేము కట్టుకుంటే ఏముంది, వేస్ట్ పోయే బదులు ఏదో అటు పోతే నష్టం ఏముంది, మీకే నష్టం అని చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు మీరు. తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, మేము అంతకంటే అమాయకులు కాదు. అయ్యా వృధా పోయే కాదు. మేము అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులు కేటాయింపులన్నీ అయిపోయిన తర్వాత అదనంగా వచ్చేటువంటి ఫ్లడ్ వాటర్ ఏదైనా ఉంటే పరివాహ ప్రాంతంలో ముందున్నటువంటి తెలంగాణకి ఆ ఫ్లడ్ వాటర్లో కూడా మేము వాటా తీసుకొని ఆ వాటా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత మిగిలిన నీళ్ళు ఉంటే అప్పుడు మీరు ఏమన్నా ఆలోచన చేస్తూ తప్ప మా వాటా కూడా కలుపుకొని ఈరోజే మేము ఫ్లడ్ వాటర్ మేము కట్టేసుకున్నట్టు కుదరదు. కుదరదు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.